ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. దత్తాత్రేయుల వారి గురువుల గురించి తెలుసుకుందాం. యాదవ వంశానికి మూలపురుషుడు యదువు. ఒకనాడు దత్తాత్రేయుని చూసి ఇలా ప్రశ్నించాడు, స్వామి, మీరు ఎలా సదానంద చిదానంద స్వరూపులై ఉండగలుగుతున్నారు అని అడిగాడు. అతడి ప్రశ్నకు దత్తాత్రేయుడు ఇలా సెలవిచ్చాడు, నేను సమస్త ప్రకృతిని పరిశీలించి అన్నింటి నుంచి జ్ఞానం సంపాదించాను. ప్రకృతిలో నాకు 24 మంది గురువులు ఉన్నారు. తాను ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో వాటి నుంచే తెలుసుకున్నానని దత్తాత్రేయుల వారు యదువుకు వివరించారు. భూమి నుంచి క్షమ, పరోపకారత్వము, వాయువు నుంచి నిస్సంగత్వము నిర్లేపత్వము, ఆకాశం నుండి సర్వవ్యాపక తత్వము, జలము నుండి నిర్మలత్వము, మాధుర్య స్నిగ్ధత్వము, అగ్ని నుంచి తేజస్సు, ఈశ్వరతత్వము, సూర్యుని నుంచి జలగ్రాహి, జలత్యాగి, లోకబాంధవుడు, సర్వలోకాలకు అతడు ఒక్కడే అని తెలుసుకున్నాను. చంద్రుని నుంచి వృద్ధి క్షయాలనున్నవి దేహానికే కానీ ఆత్మకు కావని, కామక్రోధాలకు వశమైతే ఆత్మానురాగం కోల్పోతామని పావురాల జంట నుంచి గ్రహించాను. దైవికంగా లభించిన దానికి తృప్తి చెంది లభించని దానికి పాకులాడరాదని కొండ చెలువ ద్వారా నుంచి తనలోనున్న మనోభావాలను బయటపెట్టరాదనే నీతిని సముద్రం నుండి అభ్యసించాను. సుఖమని భ్రమించి మోహమనే జ్వాలాగ్నికి బలి అయి మృత్యువుకు చేరువవుతుందనే విషయాన్ని మిడత నుంచి యోగి ఎవరిని నొప్పించకుండా బిచ్చ సంపాదించినట్టు తేనెటీగ కూడా పుష్పాలకు బాధ తగలకుండా తేనెను సంగ్రహిస్తుంది. ప్రతి పుష్పాన్ని వదలకుండా తేనెను సేకరించినట్లే ఏ గ్రంథాన్ని ఏ ఒక్క విషయాన్ని వదలకుండా శాస్త్ర అధ్యయనం చేయాలి అనే సత్యాన్ని తేనెటీగ నుంచి తెలుసుకున్నాను. అలాగే తాను కష్టపడి కూడబెట్టిన తేనెను పరాయి వారికి వదిలివేస్తుంది. అలాగే యోగులు రేపటి అవసరాల కోసం సంపాదించరు. తనకున్న శ్రీలోలత్వం వల్ల ఏనుగు ఎంత బలవంతమైనదైనా ఇతరులకు వశమవుతుంది. అందుకే శ్రీలోలత్వం వల్ల బానిసమవుతామనే నిజాన్ని ఏనుగు నుంచి తెలుసుకున్నాను. ఇతరులు సంపాదించిన వస్తువులను న్యాయాలు ఆలోచించకుండా అపహరించేవాడు నీచుడవుతాడని మధుహారి ద్వారా గ్రహించానని దత్తాత్రేయుల స్వాముల వారు యాదవ వంశానికి చెందిన యదువుతో చెప్పారు. అమాయకత్వంతో లేడి వేటగాని వలలో చిక్కుతుంది. అందుకే అమాయకత్వం కూడదని, దాని ద్వారా జిహ్వ చాపల్యం ఎంతటి చేటు తెస్తుందో ఎరకు చిక్కిన చేప వల్ల భౌతిక వాంఛలు, ధనాశకు లొంగి కాలాన్ని సాధనాన్ని దుర్వినియోగం చేసుకోకూడదని ఒక వేశ్య జీవితం ద్వారా తెలిసింది. ఇతరులకు తనకు మధ్య తేడాలు గ్రహించలేని వారితో పోటీ పడటం మంచిది కాదని, లఘుముఖి పెట్ట ద్వారా పాపపుణ్యాలు తెలియక యోగితో సమానంగా ఉండాలని, బాలుడి ద్వారా ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కుటుంబ గౌరవాన్ని కాపాడాలని కన్యక ద్వారా అభ్యసించాను. విలుకాడి నుంచి ఏకాగ్రత, తనకంటూ స్థిర నివాసం ఏర్పరచుకోరాదని పాము జీవితం నుండి ఎన్నిసార్లు విఫలమైనా మళ్ళీ గూడును సృష్టించే సాలీడు ద్వారా ప్రయత్నం వల్ల కార్యసిద్ధి కలుగుతుందని తెలుసుకున్నాను. అలాగే భ్రమర కీటక న్యాయంలో మనసంతా భగవంతుని మీదే లగ్నం చేసి చివరకు ఆయనలోనే లీనమవ్వాలనేది పురుగు ద్వారా తెలుసుకున్నానని దత్తాత్రేయుల వారు యదువుకు వివరించారు. ప్రకృతిలోని ప్రతి అణువుతో పాటు తన మనస్సు కూడా తనకు గురువే అని వెల్లడించారు. తానే ఎందరో దేవతలు, రాజులు, మునులకు గురువైన అహంకారము లేకుండా సృష్టిలోని ప్రతి అణువు నుంచి నేర్చుకుంటూ వాటికి శిష్యుడిగా కూడా అయ్యానని దత్తాత్రేయుల వారు మానవులకు యదువును నిమిత్తం చేసుకొని చెప్పిన ఆత్మ ప్రబోధం. అలాగే మానవులు ప్రకృతిని ఆరాధించి వాటి ద్వారా తమ జీవితంలో మంచి నడవడికను, సత్ప్రవర్తనను పెంపొందించుకొని సద్బుద్ధితో మెలగాలని దత్తాత్రేయుల వారు చెప్పిన గురువుల యొక్క విశేషాలను తెలుసుకున్నాం. హరి ఓం తత్సత్.